హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. చూడండి, వినాయక చవితి రోజే మాకు కూడా నాగల చవితి అనమాట. అంటే మేము పాలు పోసుకుంటాం ఆ రోజు, వినాయక చవితి రోజే. ఆ రోజు మార్నింగే సలిపిండి, తెల్ల సలిపిండి, నల్ల సలిపిండి అన్నీ చేసుకొని మేమైతే ఇక్కడికి వచ్చినాం అనమాట. మేము పాలు పోస్తాము ఈరోజు. చూడండి ఏమేం చేసినామో మేము. మొలకలు అయితే సద్దులు ఎంత బాగా వచ్చినాయి తెలుసా, పెద్దగా వచ్చినాయండి. మీకు కూడా ఇలా వస్తాయా? తర్వాత మేమైతే ఇంట్లో ఇట్లా చిన్న వినాయకుని మా హర్ష అయితే చేసినాడు అనమాట. వినాయకుడు ఇంత బాగా చేసినాడు కదా, మేమైతే ఈసారి కొనుక్కరాలేదు. ఆ వినాయకుని అయితే పెట్టినాను. లడ్డు తెచ్చిపెట్టినామనండి వినాయకునికి. చూడండి, ఎలకని చేసినాడు, నిజంగా ఎలక తెచ్చిపెట్టినట్లే ఉందండి. చాలా బాగుంది అసలు. చూడు, బ్లాక్ కలర్ వేసినాడు, బాగుంది కదా. ఇంకా మేమైతే వినాయకునికి పళ్ళు పెట్టుకున్నాం. ఈ చిన్న లడ్డుంటి కూడా చేసినాడండి, అది తీసేసి మేమైతే ఒరిజినల్ లడ్డుంటి పెట్టినాము. పూజ అయితే ఇలా చేసుకున్నాము. అన్నం, పప్పు, కుడాలు పెట్టుకున్నాము, కాయ కొట్టుకున్నాము. ఆ రోజు అయితే మార్నింగ్, ఇది ఈవినింగ్ తీసినానండి, మార్నింగ్ తీయలేదు ఇంకా అక్కడ పోయించిన తర్వాత. ఇదైతే వీడియో ఈవినింగ్ తీసిన అనమాట. చూడండి, తర్వాత అయితే మా 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 దగ్గరలో వినాయకుడు అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నారు. ఆ రోజు ఫుల్ వర్షం వచ్చి బయటికి రాలేదండి మేమైతే. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాము. మార్నింగ్ ఒకసారి కాయ కొట్టుకొని పోయినాం, ఇంకా అంతే. డెకరేషన్ అయితే భలే చేస్తారు. చూడండి, లైట్లు వేస్తున్నారు, చాలా దూరం దాకా వేస్తున్నారు. చూడండి, వినాయకుడు అయితే ఇలా ఉన్నాడండి. లైటింగ్ ఎక్కువ ఉంది అక్కడ, ఏం కనిపించలేదు. దగ్గరకు కనిపిస్తుంది చూడండి, అయినా సరిగ్గా కనపడలేదు. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు పెద్దగా. రాముడైతే ఇక్కడ ఈ సైడ్ ఉన్నాడు చూడండి, రైట్ సైడ్ పైన. ఆ రోజు ఈవినింగ్ అండి ఇదైతే. మళ్ళీ నిమజ్జనం చేసే రోజు అనమాట, నెక్స్ట్ డే. అది కూడా వీడియో తీసినాను, చూపిస్తాను. చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ. అందరు ఈ టైంలో కూడా కాయగొట్టు వేళ్ళు వస్తుంటారు. నెక్స్ట్ డే అండి నిమజ్జనం చేసినప్పుడు. చూడండి, నిమజ్జనం రోజు అయితే ఎలా ఉందన్నమాట. చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా డీజే పెట్టినారండి, కానీ సౌండ్ కాఫీ రేట్ పడుతుందని చెప్పేసి నేనైతే ఆ సౌండ్ తీసేసినాను. డీజే పెట్టినారు, చాలా బాగుంది సౌండ్ అయితే. ఇది మా ఇల్లు, మా ఇంటి ముందరే పోతాయి వినాయకులు అన్నీ కూడా. చూడండి, చిన్నపిల్లలు ఎంత బాగా ఎగురుతున్నారో. డీజే పెట్టినారనమాట, బాగా సౌండ్ ఎక్కువ వస్తుంది. లైట్లు వస్తున్నాయి చూడండి, కలర్ లైట్స్ డీజేకి. అది పెడితే మన కాఫీ రేట్ పడుతుందని చెప్పేసి నేనైతే పెట్టలేదు. చాలా వినాయకులు అయితే కూర్చోపెట్టినారండి ఈసారి. ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు అనమాట, పెద్దగా ఉన్నాడు. మా జస్ట్ అయితే వాటర్ తాగుతుంది. చిన్న 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 పిల్లల్ని అయితే ఆడిస్తున్నారు చూడండి, బాగా డ్యాన్స్ వేయమని. డీజే డీజే అనే సాంగ్ అనమాట. డీజే మొత్తానికి పెట్టినారనమాట, బాగా సౌండ్ వచ్చింది, పిల్లలు హుషారుగా ఎగురుతున్నారు బాగా. వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉండిందనమాట. ఇక్కడ మా ఇంటి ముందర చూపిస్తాను. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, చుట్టూ కూడా సాములు ఉన్నారు. ఎంత బాగుండిందో అసలు. చూడండి, వినాయకుడు పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చూడండి, ఎంత బాగుంది కదా అసలు. నాకైతే భలే నచ్చింది విగ్రహము. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆ పక్కలో కూడా సింబల్ ఉంది చూడండి, రౌండ్ రౌండ్ షేప్ ఉన్నాయి కదా, దానిలో అన్ని సింబల్స్ అంటే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వచ్చేసి అక్కడ ఈ పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, శంఖం ఒక చోట, ఇది ఒక చోట,
అట్లనే ఇవి కూడా ఏమో సింబల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. వైర్ అయితే అడ్డం వచ్చిందండి అక్కడ. మా ఇంటి ముందర అయితే కరెంట్ వైరే అడ్డం వచ్చింది. పైకి ఎత్తేసి తీసుకుపోతాను. చాలా పెద్దగా ఉన్నింది విగ్రహం అయితే, చాలా బాగుంది. మీ ఊర్లో కూడా ఇలా జరుపుకున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోతండి. బాయ్. వినాయకులు అయితే చాలా బాగున్నారండి. కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి. అసలు లైటింగ్ డీజే సాంగ్కి ఆ లైటింగ్ చాలా బాగుందన్నమాట. చూడండి సింబల్స్ ఇప్పుడు దగ్గరకు బాగా